ఇక ఎన్నికల షెడ్యూల్ వస్తుందో అన్న వారం ముందు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చేసేదేమిటో తెలుసా? ఆయనకు కావలసిన ఆయన బినామీలకు ఈ పెద్ద మనిషి భూములు కేటాయింపులు చేస్తాడు, రాయితీలు ఇస్తాడు. ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తున్న వారం రోజుల ముందు కూడా ఈ పెద్ద మనిషి చేస్తా ఉన్నది ఏమిటి అనంటే, క్యాబినెట్ మీటింగులు జరిగితే మనకు కనిపించేటివి ఏంటి అనంటే, ఎవరికి ఏ రాయితీలు ఇవ్వాలి, ఎవరికి ఎంత భూములు కేటాయించాలి, ఆ కేటాయించే దాంట్లో ఎంత లంచాలు గుంజాలి, ఇవి కనిపిస్తా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ మీటింగులలో. వీటి మీద చర్చ జరగాలి. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిలోనూ వీటి మీద చర్చ జరగాలి. ఒక మనిషి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉండి తాను చేస్తా ఉన్న ఈ పాలన ఏమిటి అని చర్చ జరగాలి. పిల్లల చదువులకు ఆశాకిరణం ఫీజు రీయింబర్స్మెంట్. పిల్లలు చదవాలి, పేదరికం పోవాలి. పేదరికం పోవాలి అనంటే పిల్లలు ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలి, ఎంబీఏలు చదవాలి, ఎంసీఏలు చదవాలి. ఈరోజు అటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పరిస్థితి ఏమిటి అన్న అంశం మీద ప్రతి గ్రామంలో చర్చ జరగాలి. ఇవాళ మన పిల్లలు ఇంజనీర్లు చదవగలుగుతున్నారా, డాక్టర్లు కాగలుగుతా ఉన్నారా? మన పిల్లలు కలెక్టర్లు వంటి పెద్ద పెద్ద చదువులు చదివే పరిస్థితి, మన ఆస్తులు అమ్ముకోకుండా, మనం అప్పుల పాలు కాకుండా మన పిల్లలను చదివించగలుగుతున్నామా అన్న అంశాల మీద, ఇప్పుడు ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పరిస్థితి మీద చర్చ జరగాలి. ప్రతి గ్రామంలోనూ జరగాలి, ప్రతి ఇంట్లోనూ జరగాలి. ఇదే విషయాలను తీసుకొని పోవాలి. ఆరోగ్యశ్రీ మీద చర్చ జరగాలి. నీరు గారుస్తా ఉన్న వైనం మీద చర్చ జరగాలి. ఇవాళ ఎవరికైనా మనలో వైద్యం అవసరమైతే, ఆపరేషన్ అవసరమైతే, మన అప్పుల పాలు కాకుండా వైద్యం చేయించుకునే పరిస్థితిలో మనం ఇవాళ ఉన్నామా? 108 అనే నెంబర్కు ఫోన్ కొడితే కుయ్ 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 అంటూ మనకు మేలు చేయడానికి అంబులెన్స్ మన దగ్గరికి వచ్చే పరిస్థితి ఇవాళ ఉందా అన్న అంశాల మీద ప్రతి చర్చ జరగాలి. ప్రతి ఇంట్లో చర్చ జరగాలి, ప్రతి గ్రామంలోనూ చర్చ జరగాలి. ఇవాళ గ్రామంలో ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాపు కనిపించదు. ఇవాళ ఏ గ్రామం తీసుకున్నా కూడా బట్టి అంగళ్ళల్లో కూడా ఇవాళ మందు అమ్ముతా ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ 3 షాపులు 4 షాపులు బెల్ట్ షాపులు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి సంతకం బెల్ట్ షాపుల రద్దు అని చేశాడు. ఆయన చేసిన ఆ మోసం మీద చర్చ జరగాలి. ఇవాళ మన గ్రామాలలో ఆడవాళ్లు రాత్రి 7 దాటితే తిరగలిగే పరిస్థితి ఉందా అన్న అంశం మీద చర్చ జరగాలి. ప్రతి గ్రామంలోనూ 3-4 బెల్ట్ షాపులు పెట్టిన అంశం మీద చర్చ జరగాలి. వీటి అన్నిటి మీద కూడా చర్చ జరిగించే కార్యక్రమం చేయాలి. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీద చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, మీ అందరికీ వినిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇదే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ను దొంగతనం చేశాడు అని చెప్పి కేసులు ఎదుర్కొంటున్న ఆయన ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సలహాదారుడుగా పెట్టుకుంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు కుమ్మరిస్తాడు, ఉన్న ఓట్లను తొలగిస్తాడు, లేని ఓట్లను చేర్పించే కార్యక్రమం చేస్తాడు. ఏ ఒక్కరైనా కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలనలో స్వచ్ఛందంగా ఓటు వేయాలి అనంటే భయం లేకుండా బూతుల దగ్గరికి వెళ్లి ఓటు వేసే పరిస్థితి ఇవాళ ఉందా అన్న అంశం మీద చర్చ జరగాలి. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని మోసం చేసిన మోసగాడు, ప్రపంచంలోనే నంబర్ 1 అవినీతి పరుడు, ఓటుకు కోట్లు ఇస్తూ అడ్డంగా దొరికిన నేరగాడు, చివరకు తనకు ఓటు వేయరు అని అనుకుంటే ప్రజల ఓట్లను కూడా తీయించేసిన నంబర్ 1 క్రిమినల్. ఇటువంటి వ్యక్తి ఇవాళ మన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇటువంటి వ్యక్తిని కొన్ని టీవీలు, కొన్ని పత్రికలు
అవి ఏమిటో నేను చెప్పాల్సిన పని లేదు, మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటా. ఇటువంటి అన్యాయస్తుని నెత్తిన పెట్టుకొని మోస్తా ఉన్నారు వీళ్ళంతా కూడా. ఇటువంటి మీడియా, ఇటువంటి పచ్చ మీడియా, ఈనాడైతేనేమి, ఆంధ్రజ్యోతి అయితేనేమి, TV5 అయితేనేమి, ఇంకా మిగిలిన టీవీ ఛానల్ అయితేనేమి, ఇంతటి దారుణమైన వ్యక్తిని భుజాన వేసుకొని మోస్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై వీళ్ళు చేస్తా ఉన్న పని ఏమిటో తెలుసా? లగడపాటి లాంటి దొంగ సర్వేలు మీ ముందుకు వస్తాయి రాబోయే రోజుల్లో. గుర్తుందా ఎన్నికలప్పుడు, తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి ఏం చేశాడు? ఎన్నికలకు కేవలం 36 గంటల ముందు, పాపం తెలంగాణలో కేవలం 36 గంటల ముందు లగడపాటి వచ్చాడు. పేపర్ల ముందుకు, టీవీల ముందుకు వచ్చి లగడపాటి సర్వే అని చెప్పి చూపించాడు. ఆ లగడపాటి సర్వే ఏమిటి? తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభంజనం, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది అని చెప్పి ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఎన్నికలకు 36 గంటల ముందు లగడపాటి సర్వే. ఆ లగడపాటి సర్వే చేయడం, దాన్ని ఇదే ఎల్లో మీడియా నెత్తికేసుకొని మోయడం. ఏ టీవీ చూసినా, ఏ పేపర్ చూసినా అప్పుడు ఏమిటి? లగడపాటి చెప్పాడు, లగడపాటి సర్వే. సంతోష దేవుడు మొటిక్కాయలేశాడు. ఈ లగడపాటి అనే వ్యక్తి ఎలాంటోడు, ఈ దొంగ సర్వేలంటే ఎలాంటివి, ఈ ఈనాడు ఎలాంటిది, ఆంధ్రజ్యోతి ఎలాంటిది, TV5 ఎలాంటిది అని చెప్పి ప్రజలకు కనీసం అర్థమయ్యేట్టుగా దేవుడు ముందుగానే సినిమా చూపించేశాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇంటెలిజెన్స్ పోలీసులను చూస్తా ఉన్నాం. ఇంటెలిజెన్స్ పోలీసులు రాష్ట్రాన్ని కాపాడేందుకు లేరు. ఇంటెలిజెన్స్ పోలీసులు రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడేందుకు లేరు. ఇంటెలిజెన్స్ పోలీసులు ఇవాళ ఏం చేస్తా ఉన్నారు అనంటే, చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కంటే దారుణంగా చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటా ఉన్నారు.